వెల్కమ్ బ్యాక్ టు డీప్ రెవల్యూషన్ ఛానల్. ఈ డీప్ రెవల్యూషన్ ఛానల్ ద్వారా 3 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ఈ 3 ఎపిసోడ్స్ యేసు రక్తము మరియ రక్తమా లేక దేవుని రక్తం గురించి వివరణలోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఎవరన్నా ఆ ప్రోగ్రామ్ను వాచ్ చేయకపోతే దయచేసి ఈ యొక్క ప్రోగ్రాం వాచ్ చేసినట్లయితే యేసు యొక్క రక్తము ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైన దాని అనే వివరణ మీకు అనుభూతిలోకి, అలాగే దాని యొక్క వివరణ యొక్క శక్తిని మీరు అనుభవించడానికి మీరు దానికి ఒక మార్గం తెరిచిన వాళ్ళు అవుతారు. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదం మీరు పొందుకోగలరు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వారం మన మధ్యలో ఇవాంజలిస్ట్ ఇస్రాయల్ గారు ఉన్న పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ద వర్క్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దాని గురించి వివరణలోకి మనం తీసుకెళ్ళబోతున్నారు. సో ఇస్రాయల్ గారు దయచేసి దేవుడు మీ హృదయంలో పెట్టిన ప్రత్యక్షత పంచుకుంటే, ఇప్పుడే 3 వారాలు అనేకులు ఆశీర్వాదం పొందుకున్నారు యేసు రక్తం గురించి వివరణలో. అలాగే ఈ వారం మీరు పంచుకోబోయే ఆ యొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేకులకు ఆశీర్వాదంగా ఉంటుంది. దయచేసి మీరు కంటిన్యూ చేయండి సార్. ఎస్ బ్రదర్, ఆశీర్వాదంగా ఉండడం మాత్రమే కాదు కానీ లిటరల్గా ప్రాక్టికల్గా మనము ఈ డీప్ రెవల్యూషన్స్ ఛానల్లో యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శక్తిని అక్కడ వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 2 కెమెరాల ముందు కూర్చొని మనం మాట్లాడుతున్నాం. ఈ వీడియో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా భూదిగంతాల వరకు వెళ్తుంది. ఎక్కడో భూమికి అవతల పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనం చేసినటువంటి ఈ యొక్క షూటింగ్ లో మనం చేసినటువంటి ఈ వీడియోను వాచ్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం మాట్లాడే మాటలు కూడా వాళ్ళు అక్కడ వింటున్నారు. అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి, యేసు రక్తమును గురించి ఇక్కడ మనం ధ్యానం చేస్తుండగా ఆ శక్తి అక్కడికి పాస్ అవుతుంది. సో మనము సత్యాన్ని ధ్యానం చేయడానికంటే ముందు కొన్ని వాస్తవిక విషయాలు నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకు అంటే మనిషి వాస్తవాన్ని తెలుసుకోకుండా సత్యాన్ని తెలుసుకునే, అంటే వాస్తవాన్ని గ్రహించుకోకుండా సత్యాన్ని గ్రహించుకునే అవకాశం చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ వాస్తవానికి సత్యానికి ఒక చిన్న వ్యత్యాసం ఉన్నది. వాస్తవము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది, సత్యము ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఉంటది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు పగలు అది వాస్తవం, కొన్ని గంటలు ఆగితే రాత్రి వస్తుంది. సో వాస్తవము మారిపోతూ ఉంటది అనమాట, సత్యము ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటది అనమాట. సో ఫస్ట్ వాస్తవాన్ని, వాస్తవిక ప్రపంచంలో ఈ భూలోకం అనేది వాస్తవం, ఈ భౌతిక లోకం అనేది వాస్తవము, ఆత్మ సంబంధమైన ప్రపంచము సత్యము ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటది. మన ఆత్మ సత్యము, మన ప్రాణము, మన శరీరము వాస్తవము. అంతే. ఈ భూలోకంలో మనం జీవించే ఈ జీవితము కొద్ది కాలం మాత్రమే, బట్ శాశ్వత కాలము జీవించే లోకము వేరే ఉన్నది. అది సత్యం లాంటిది. ఒక గుడారం వాస్తవమే, ఆత్మ మాత్రము సత్యం అన్నమాట. సో వాస్తవానికి సత్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా సత్యాన్ని గ్రహించుకోవడానికంటే ముందు వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా అవసరము అని నాకు అనిపిస్తుంది. వాస్తవం ఏంటి అంటే దేవుడు ఆయన చేసిన సృష్టి 2 భాగాలుగా ఉంది. ఆయన యాక్చువల్ గా ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఉండి ఈ కంటికి కనబడే భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు. ఈ విషయాలన్నీ వాస్తవంగా 10 years బ్యాకే ఆత్మీయ మర్మంలో అనే నా ప్రోగ్రామ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బ్రదర్. అయినప్పటికీ కూడా మనిషి యొక్క సహజ సిద్ధమైన మనసు ఎలా ఉంటదంటే ఒక విషయాన్ని ఒకసారి వింటేనే గ్రహించుకునే శక్తి చాలా తక్కువ. అందుకోసం ఈ విషయం మనం వాడే ప్రొడక్ట్స్, మన దైనందిన జీవితంలో మనం నిత్యము వాడుతున్నటువంటి అనేకమైన ప్రొడక్ట్స్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ యాడ్స్ అలా షూట్ చేస్తారనమాట. ఒక యాడ్ని 1కి 10 సార్లు చూస్తే 11వ అది కొనుక్కోవాలనేసుకుంటారు. సో ఒక మనిషి ఏదైనా ఒక విషయాన్ని 1కి 10 సార్లు వింటే తప్ప దాన్ని గ్రహించుకునే శక్తి అంత ఈజీగా కలగదు. సో అందువల్ల ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది ఇలా చెప్తూ ఉండడం వల్ల తిరిగి రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయములోనూ కూడా ఈ ప్రత్యక్షత కలిగి దేవుని యొక్క శక్తి వారి జీవితంలో కూడా ఫ్లో అవ్వాలని నా ఆశ అన్నమాట. వాస్తవం ఏంటి అంటే కంటికి కనపడే ఈ ప్రపంచం, సత్యం ఏంటి అంటే దేవుడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని యేసయ్య చెప్పారు.
అవును కదా, నేనే సత్యము అన్నారు. నేను కూడా సత్యమే అనలేదు ఆయన. యేసు మాత్రమే సత్యము. యేసుకు వెలుపులో ఉన్నదంతా వాస్తవం. మనం ప్రస్తుతం వాస్తవిక ప్రపంచంలో ఉన్నాము, కానీ ఆయన కృప వల్ల యేసులో ఆల్రెడీ ప్రవేశించాము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను, సమస్తము దేవుని వలన అయినవి అని మనము వాక్యంలో చదువుకున్నాం. సో ఒకప్పుడు వాస్తవ ప్రపంచంలో ఉంటూ వాస్తవంలోనే జీవించేవాళ్ళం, కానీ ఇప్పుడు సత్యంలో మనం ఆల్రెడీ ప్రవేశించేసాం. సో ఈ వ్యత్యాసము మన డీప్ రెవల్యూషన్స్ ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి, వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఉండి భౌతికమైన ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని సృష్టించారు. ఈ అనంతమైన విశ్వంలో నాసా వాళ్ళు ఈ మధ్యన సెలవిచ్చిన విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 100 బిలియన్ గ్యాలక్సీస్ అండ్ అబౌవ్ గ్యాలక్సీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ యూనివర్స్. 100 బిలియన్ గ్యాలక్సీస్ అంటే మన భాషలో, అంటే మన ఇండియన్స్ జనరల్ గా లక్షలు కోట్లలో చెప్పుకుంటాము. ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా మిలియన్స్ అండ్ బిలియన్స్ కొలుస్తూ ఉంటారు. మనకు తెలిసిన భాష ఏంటంటే 10,000 కోట్ల గ్యాలక్సీలు. 100 బిలియన్ గ్యాలక్సీస్ అంటే 10,000 కోట్ల గ్యాలక్సీలు. అందులో ఒక గ్యాలక్సీ మిల్కీవే గ్యాలక్సీ. ఈ విషయాన్ని నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ చర్చ్కి వెళ్ళినా, ఏ కాటేజ్ ప్రేయర్కి వెళ్ళినా ఈ వాస్తవిక విషయాలు ముందు వాళ్ళకి అర్థమయ్యే రీతికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బ్రదర్. డీప్ రెవల్యూషన్స్ ప్లాట్ఫామ్ మీద కూడా ఈ యొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకోసమని. ఎందుకు అంటే మనం అసలు ఈ వాస్తవిక ప్రపంచంలో ఎక్కడున్నాము అన్న విషయం ముందు మనకు తెలియాలి. అప్పుడు ఏసే సత్యము అన్న విషయం మనం సులువుగా అర్థం చేసుకోగలుగుతాము. ఆయన నామములో, ఆయన రక్తములో ఉన్న శక్తిని గురించి అధ్యయనం చేయగలుగుతాం, పొందుకోగలుగుతాం. సో ఆ 10,000 కోట్ల గ్యాలక్సీలో ఉన్న ఒక గ్యాలక్సీ మిల్కీవే గ్యాలక్సీ, మనం ఉంటున్నటువంటి గ్యాలక్సీ. ఈ మిల్కీవే గ్యాలక్సీలో కూడా అగైన్ మరలా 100 బిలియన్ స్టార్స్ అండ్ అబౌవ్ స్టార్స్ ఆర్ దేర్ అని నాసా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో ఒక స్టార్, యావరేజ్ స్టార్ సన్, మన స్టార్. ఆ సన్ చుట్టూ ఒక 8 గ్రహాలు తిరుగుతున్నాయి. నా చిన్నప్పుడు 9 గ్రహాలు అనేవారు, ప్లూటోకి ఇప్పుడు కనపట్టలేదు. మనం ఇప్పుడు మాత్రం 8 గ్రహాలే తిరుగుతున్నాయి. సైన్స్ లో కూడా చూసారా, వాస్తవం ఎప్పుడు మారిపోతా ఉంది. సో మనము అందులో 3వ గ్రహమైనటువంటి భూమి మీద ఉన్నాం. ఈ భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంది. ఈ భూ ఆకర్షణ శక్తి ఎవరిచ్చారండి? దేవుడే. ఈ సూర్యుని ఎవరు సృష్టించారు? దేవుడే. సూర్యుడినే కాకుండా ఇంకా 10,000 కోట్ల నక్షత్రాలను ఈ మిల్కీవే గ్యాలక్సీలో ఆయన సృష్టించారు. ప్రతి నక్షత్రం చుట్టూరు ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. అవును, మానవుడు అధ్యయనం చేస్తూ వెళ్తున్నాడు వాస్తవాన్ని. ఈ అధ్యయనములో ఎక్కడో ఒకానొక దశలో సత్యాన్ని కనుగొంటాడు. ఆ సత్యము ఈ యొక్క వాక్యము ద్వారా మనకి అందుబాటులోనికి దేవుడు తీసుకొచ్చాడు. సో వాస్తవిక ప్రపంచంలో మనం ఉన్నాము, సత్యాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఆ సత్యము ఏంటి అంటే యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి, యేసు నామములో ఉన్నటువంటి శక్తి, యేసులో ఉన్నటువంటి శక్తి, అదే సత్యం. అందుకోసమనే నేనే సత్యము అన్నారు ఆయన. ఆయన మాట సత్యం, దేవుని వాక్కు సత్యము. దేవుని వాక్కుకు వెలుపులో ఉన్నది అంతా కూడా అసత్యం అని నేను చెప్పను, కానీ వాస్తవం. అపవాది అబద్ధాన్ని సత్యముగా, అబద్ధాన్ని వాస్తవంగా మనకి చూపించాలి అని ట్రై చేస్తుంది. ఎలాగైతే అబ్బమ్మ దగ్గరికి వచ్చి ఇది నిజమేనా, మంచి భలే పదం చెప్పారు ఇప్పుడు, నిజమేనా. ఎస్, అబద్ధాన్ని నిజముగా నిరూపించాలని ట్రై చేస్తుంటాడు అపవాది. భలే గుర్తు చేశారు మీరు. అసలు అవ దగ్గరకు వచ్చి ఇది నిజమా, ఇది నిజమా, దేవుడు ఈ తోటలో ఏ ఫలాన్ని మీరు తినొద్దన్నారా, ఏ ఫలాన్ని తినొద్దని చెప్పాడా అని అంటే పాపం అవ్వ నాకులాగా పిచ్చింది, టెంగరది. అన్నిటినీ తినమన్నాడు కానీ ఇది ఒక్కటే తినొద్దు అన్నాడు అని చెప్తుంది. అంటే ఉన్న నిజాన్ని చెప్పేస్తుంది. ఈ అపవాది అనేవాడు అబద్ధాన్ని నిజముగా నిరూపణ చేయాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ నిజము నిజమే. నేను ఎప్పుడు దాకా వాస్తవము అన్నాను, వాస్తవము నిజము ఒకటే. వాస్తవము నిజము వేరుగా ఉన్నది సత్యం. ఈ నిజము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటది, బట్ సత్యం మాత్రం కాన్స్టెంట్ గా ఉంటది అనమాట. సో ఇలాంటి వాస్తవిక ప్రపంచంలో జీవిస్తున్న మనకి వాస్తవాన్ని గురించి అధ్యయనం చేయాలి, ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్ గా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద జన్మించి జీవించి అనేకమైన విషయాలు నేర్చుకుంటూ
ముందుకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తనున్నటువంటి ఈ లోకమును గురించి సరిగ్గా గ్రహించుకోలేకపోతున్నాడు. ఈ లోకమును గురించి ఒక డిఫరెంట్ ఎపిసోడ్ మనం చేద్దాం. ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో ఈ లోకమును గురించి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఆ వీడియో ఒకరోజు త్వరలోనే చేసి మీ ముందుకి ప్రజెంట్ చేస్తాను. అయితే అయిపోయింది లోకంలో, అందరూ బిజీ. ఒక్క బిజీ అని కాదు బ్రదర్, లోకంలో ఉన్న కార్యాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనము ఈ భూలోకంలో జన్మించి దీన్ని అధ్యయనం చేయడానికి చాలా టైం పడుతుంది. అవును. ఇప్పుడు చిన్న బిడ్డ ఈ లోకంలోకి వచ్చాడు, పెరుగుతూ ఉన్నాడు. ఫస్ట్ తన తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి అలా అనేకమైన విషయాలు నేర్చుకుంటూ గ్రహించుకుంటూ అలా ఎదుగుతూ ఈ లోకాన్ని స్టడీ చేయడానికి చాలా టైం అయిపోతుంది. అలాగా ఈ లోకంలో ఉన్న అనేకమైన విషయాలు ఉన్నాయి. రాజకీయాలు, బిజినెస్, లేదంటే స్పోర్ట్స్, ఎడిక్షన్స్, క్లబ్బులు, పబ్బులు, వ్యభిచారము, దొంగతనము, మర్డర్లు, మానభంగాలు. అసలు ఈ లోకం అంతా చాలా దారుణమైన స్థితిలో ఉంది అన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. అక్కడ నుంచి దేవుడు ఈ లోకాన్ని ఒక అద్భుతమైన రీతిగా తయారు చేస్తూ వస్తున్నారు. ఒక పక్కన, రెండో పక్కన ఈ అపవాది అనేవాడు మళ్ళీ ఈ లోకాన్ని నాశనం చేస్తూ వెళ్తున్నాడు. అలాంటి లోకంలో మనం ఉన్నాము. ఇది వాస్తవిక. అవును, ఇది వాస్తవిక లోకం. అవును, ఇది నిజంగానే ఉంటది. కానీ ఈ లోకంలో నిజము అనే ప్రతీదీ కూడా అబద్ధమే. అపవాది అబద్ధాన్ని నిజముగా మనకి ఈ లోకంలో ఉన్న మనుషులకి ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ సత్యము వేరన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో జ్వరం వచ్చిందండి, డోలో 650 వేస్తే తగ్గిపోద్ది. జ్వరం వచ్చింది వాస్తవమేనా? నిజమేనా? నిజమే. కానీ డోలో 650 వేస్తే ఒక గంటలో తగ్గిపోద్ది. కరెక్టే. సో నిజమేమవుతుంది? ఇప్పుడు మారిపోతూ వస్తుంది. అవును. బట్ సత్యం ఏంటో తెలుసా? యేసు పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందితివి. అది సత్యం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హీల్డ్. అది సత్యం. ఎప్పుడైతే సత్యాన్ని మనం కన్ఫెస్ చేస్తామో, ఎప్పుడైతే సత్యాన్ని మనం గ్రహించుకుంటామో, ఎప్పుడైతే సత్యాన్ని మనం మన గుండె లోతుల్లోంచి మనం పలుకుతామో, విశ్వసించి, ఆ సత్యము నిజాన్ని మారుస్తుంది. అప్పుడు డోలో 650తో మనకు పని ఉండదు. సో సత్యానికి అంత శక్తి ఉంది. ఇది కాన్స్టెంట్ గా ఉంటది. ఈ విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది మనం స్టార్ట్ చేసాము. యేసు రక్తము మరి రక్తమా లేక దేవుని రక్తమా అనే అంశం పైన ఒక 3 వీడియోలు మాత్రమే మనం చేసాం. అఫ్ కోర్స్ నేను అనుకుంటున్నాను ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామని అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ భూమి మీద జన్మించి తెలుగు భాషలో ప్రావీణ్యత కలిగి తెలుగు భాష అర్థం చేసుకోగలిగిన ఎవరైనా కూడా ఈ 3 వీడియోలు చూస్తే వాళ్ళ హృదయంలో యేసు రక్తము మరి రక్తమా లేక దేవుని రక్తమా అనే అంశం పైన ఒక ప్రశ్న ఉంటే గనక అది తొలగిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ డీప్ రెవల్యూషన్స్ ఛానల్లో మీరు ఈ రకంగా నాతో పాటు జాయిన్ అయ్యి దేవుడు మీకు ఇచ్చినటువంటి అభిషేకముతో మాతో పాలు పొందినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు ఇంకా ఆ అంశాన్ని మనం పక్కన పెట్టి యేసు రక్తమును గూర్చినటువంటి సంశయాలు కొంత తొలగిపోయినాయి కాబట్టి ఇప్పుడు యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి యేసు రక్తము చేసే క్రియలను గురించి మనము ధ్యానం చేద్దాం. మేబీ ఇది ఈ వారము లేదంటే ఒక్క వీడియోనో 2 వీడియోలో ఈ యొక్క అంశం పైన మనము ధ్యానం చేస్తుండగా ఈ వీడియో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవితంలోనూ, ప్రతి ఒక్కరి మనసులోనూ, ప్రతి ఒక్కరి ఆత్మలోనూ, ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఆ యేసు రక్తంలో ఉన్న శక్తి పనిచేయును గాక. ఆమేన్. పనిచేసి వారి యొక్క జీవితంలో అబద్ధాన్ని నిజముగా నిరూపణ చేయాలని సాతాను యొక్క తలంపులను, సాతాను యొక్క క్రియలను యేసు రక్తంలో ఉన్న శక్తి చేసే క్రియల ద్వారా లయమైపోవును గాక. ఆమేన్. సో ఇది జరుగుతుంది బ్రదర్. దేవుడు ఇది మనకి బయలుపరిచినటువంటి ప్రత్యక్షత అన్నమాట. ఇప్పటికే మనము ఎఫెసీయులు 1:7 యేసు రక్తము మన పాపాలను క్షమిస్తుంది, మనకి విమోచన కలగజేస్తుంది. 1 యోహాను 1:7 మనల్ని ఒక్కసారి పాపం నుంచి మనం విడుదల పొందుకొని పాపములు క్షమించబడిన తరువాత కూడా ఈ లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం మరల తిరిగి ఏదైనా తప్పు చేస్తే 1 యోహాను 1:7 మనల్ని శుద్ధి చేస్తుంది మరల అనేది మనం చూసాం. అలాగే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో యేసు రక్తము వలన మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు, మార్చబడతాడు.
ఎంతగా అంటే ఎప్పుడు ఏ పాపము చేయనంతగా నీతివంతుడిగా తీర్చబడతాడు, మార్చబడతాడు అని మనం చూసాం. సో ఇలాగ ఒక కొన్ని వచనాలు మనము గడిచిన ఈ 3 వీడియోలో చూసాం. అన్నిటికంటే ముందు మత్తయి సువార్త 26-28 మీరు లాస్ట్ వీక్ లో కూడా చూసాము. కమ్యూనియన్ అంటే నిబంధన రక్తము, ఇది నా రక్తము, అవును, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నూతన నిబంధన రక్తము అన్న విషయాన్ని మనం చూసాం. సో మెల్లిగా యేసు రక్తమును గురించి లోతుగా మన యొక్క వీక్షకుల్ని మనం తీసుకెళ్తుండగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి అనేక మంది హృదయాలలో ఈ ప్రత్యక్షత ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. అలా ఇంజెక్ట్ అవుతుండగా దేవుని శక్తి దేవుని వాక్యము ద్వారా దేవుని ఆత్మ చేత పనిచేస్తుంది. సో ఈ ప్రత్యక్షత వాళ్ళ హృదయంలో కూడా ఆ శక్తిని కలగ చేసి వాళ్ళ జీవితంలో కూడా నూతనమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. సో ఈ స్క్రిప్చర్స్ మాత్రమే కాకుండా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్చర్ నేను రివీల్ చేయాలనుకుంటున్నాను. అదేంటి ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. మన గొర్రెపిల్ల రక్తం గురించి, అలాగే మనం ఇచ్చిన సాక్ష్యం గురించి ఎలాగ విడుదల పొందుకుంటాం ఒకసారి చదువుతాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎస్, ఈ వాక్యములో వారు అంటే ఎవరు? మనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చే సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే ఎవరిని? 10 వచనాలు చూస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 7వ వచనం నుంచి చదివితే అక్కడ అద్భుతమైనటువంటి విషయం ఉంటది బ్రదర్, ఒకసారి చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎక్కడ జరిగిందండి యుద్ధం? పరలోకమందు. భూలోకములో కాదు, మొట్టమొదటి యుద్ధము పరలోకంలో జరిగెను. ఇది జరిగేను అని ఉంది అంటే ఇట్స్ పాస్ట్ టెన్స్ అయిపోయింది. చాలా మంది ప్రకటన గ్రంథములో ఉన్న అధ్యాయాలన్నీ, ప్రకటన గ్రంథం అంటేనే భవిష్యత్తును కూర్చున్నటువంటి బుక్ అని అనుకుంటారు. బట్ ఇందులో కొన్ని విషయాలు మాత్రము ఆల్రెడీ జరిగిన వాటిని కూడా దేవుడు తన ఆత్మ ద్వారా రాయడం జరిగింది అన్నమాట. పరలోకములో యుద్ధము జరిగెను. చదవచ్చు. అంతటి పరలోకమందు యుద్ధము జరిగాను. మికాయేలును అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఎస్, లాస్ట్ ఎపిసోడ్ లో నేను గబ్రియల్ దూత కోసం మిమ్మల్ని అడిగాను, గుర్తుందా? అవును, గుర్తుంది. మీరు అలా ఎప్పుడైనా మీరు కలిసారా అంటే చాలా షాక్ అయ్యి ఏంటిది గబ్రియల్ నేను అన్నట్టుగా చూశారు. అవును, బట్ దేవుని యొక్క దూత కోసం కాదు కానీ ఈ లోకంలో ఉన్న మనిషికి వేరొక మనిషి కోసం అర్థం కావడమే కష్టంగా ఉన్నది. ఇంకా గబ్రియల్ దూత కోసం ఎలా అర్థం చేసుకుంటారు బ్రదర్ అంటే ఒక్కసారిగా మీరు నవ్వారు. అవును అవును. గబ్రియల్ కంటే శక్తివంతమైన వాడు మికాయేలు. అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో దేవదూతల కోసము చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నది. అది స్పిరిచువల్ సీక్రెట్స్ అనే నా ఓల్డ్ ఎపిసోడ్ లో ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ లో ఒక 58 ఎపిసోడ్స్ కంటెంట్ ఉంది స్పిరిచువల్ సీక్రెట్స్ లో. అందులో ఒక 3-4 ఎపిసోడ్స్ కేవలం దేవదూతల కోసం మాట్లాడడం జరిగింది అనమాట. దేవుడు ఎన్ని రకాల దేవదూతలను సృష్టించారు, అందులో ఆర్కేంజల్స్ ఎవరు, ఇన్యూమరబుల్ ఏంజల్స్ ఎవరు, జడ్జిమెంట్ ఏంజల్స్ ఎవరు, ఇలా రకరకాలుగా మనం అనేకమైన విషయాలు మాట్లాడాము. అయితే డీప్ రెవల్యూషన్స్ అనే ఈ ఛానల్ ద్వారా కూడా అనేకమైనటువంటి విషయాలు రాబోయే రోజుల్లో మనము మన ప్రజలకి విశ్వాసులకి అందించబోతున్నాము. అంతేకాదు సుమా, ఈ యొక్క లూసిఫర్ ఈ మహాఘట సర్పము యుద్ధము చేయవలనని ఉండగా యుద్ధము చేసిరి కానీ వారు గెలవలేకపోయిరి. వాణిని అని మనం ఇందాక చదివినటువంటి వాక్యములో వాణిని అంటే ఎవరు అంటే ఈ యొక్క లూసిఫర్ అండ్ హిస్ ఏంజల్స్ అన్నమాట. ఈ మికాయేలు అతని దూతలతో ఈ లూసిఫర్ అతని దూతలు మహాఘట సర్పం అతని దూతలు యుద్ధము చేసి పరలోకం నుంచి నెట్టివేయబడ్డారు. వారు భూమి మీద నెట్టివేయబడెను అని కింద వాక్యంలో ఉంటారు. చదవండి ఒకసారి. వారికి స్థలము లేకపోయాను, కాగవలోకమును మోసపరుచు అపవాదనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. చక్కగా వివరణ ఉంది. భూమి మీద దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అది
మొత్తం అంటే team. ఈ యొక్క మహాఘట సర్పము సాతాననియు అపవాదనియు పిలువబడుచున్నటువంటి ఈ మహాఘట సర్పం ఒక్కడే కాదు, మొత్తం దాని బ్యాచ్ ఉన్నారు. దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. ఎక్కడ పడద్రోయబడ్డారు? భూమి మీద పడదు. భూమి మీద పడద్రోయ. సో ఈ భూమి మీద మనం ఇందాక కొన్ని వాస్తవిక విషయాలు మాట్లాడుకున్నాం. యూనివర్స్ ఉంది, యూనివర్స్ లో 100 బిలియన్ గ్యాలక్సీస్ ఉన్నాయి. అందులో మిల్కీ వే గ్యాలక్సీ మళ్ళీ 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అందులో సన్ అనే స్టార్ దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు. అందులో 3వ గ్రహము భూమి, అది మన గ్రహం. మనం ప్రస్తుతం భూమి మీద ఉన్నాం. వాడు కూడా ఈ భూమి మీదే పడద్రోయబడ్డాడు. వాడి దూతలు కూడా ఈ భూమి మీదే పడద్రోయబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ భూమి మీద పడ్డారో అక్కడ నుంచి, అంటే నాకు కలిగిన ప్రత్యక్షత ప్రకారం బ్రదర్, ఈ ఆదాము యుగము కంటే ముందు యుగములోనే వాడు పడద్రోయబడ్డాడు. యెషయా మెన్షన్ చేశాడు చాలా క్లియర్ గానే. బట్ చాలా మంది ఇది ఇంకా జరగలేదు, జరగబోతుందని అనుకుంటున్నారు. నో 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 నో, ఇది ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయం. ఆల్రెడీ అపవాది అనేవాడు, సాతాన్ అనేవాడు సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు. వాడు పడద్రోయబడ్డాడు. వాడితో పాటు వాడి దూతలు భూమి మీద పడద్రోయబడ్డారు. ఈ భూమి మీద ప్రస్తుతము ఈ లోకము ఈ రకంగా ఉండడానికి వాడే కారణం. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా ఒక రకమైనటువంటి దుఃఖాన్ని, వేదనని, అనారోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, అశాంతిని సృష్టిస్తూ కలగచేస్తూ భయంకరమైనటువంటి స్థితిలోనికి ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయి దేవుడు అతనికి ఇచ్చినటువంటి జీవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, సమస్తాన్ని దొంగిలిస్తూ, బైబిల్ చాలా క్లియర్ గా యోహాను 10:10 చెప్తుంది, దొంగతనానికి, హత్యకి, నాశనానికి వచ్చును. ద బేస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ డెవిల్ ఈస్ నథింగ్ బట్ దొంగతనము, హత్య, నాశనం. అంతే. ఇప్పుడు మనం దాని యొక్క యేసు రక్తం యొక్క శక్తి యొక్క క్రియలను ఎలాగ మనం దాన్ని బ్రేక్ చేయగలం అనే దాని వివరంలోకి మనం వెళ్తున్నాము. ఇలాంటి అపవాదిని, అంటే భూమి మీద పడద్రోయబడినటువంటి ఈ సాతాను, అపవాది, లూసిఫర్ అనే ఈ పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నారు చూసారా, వాడి బ్యాచ్ అంతా, వీళ్ళు కలగచేసే ఈ భయంకరమైన స్థితిలో వాడిపైన, వాడి యొక్క క్రియలపైన, వాడి యొక్క శక్తి పైన విజయం ఎలా కలుగుతుంది అంటే కేవలము యేసు రక్తము వలన, మనం ఇచ్చే సాక్ష్యము వలన. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, యేసు రక్తమును మనం ఎప్పుడైతే విశ్వసించి యేసు రక్తములో కడగబడి, యేసు రక్తము ద్వారా విమోచించబడి, యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చినప్పుడు ఈ అపవాది అనేవాడు ఓడిపోతాడు. యేసు రక్తపు కంచి మన చుట్టూ ఉన్నప్పుడు ఈ సాతాన్ అనేవాడు మన జీవితంలో పనిచేయలేక ఓడిపోయి విడిపోతాడు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చే సాక్ష్యమును బట్టి ఎన్ని అనుభవించినటువంటి ఒక వ్యక్తి అదే యేసు రక్తమును గురించి, ఆ రక్తంలో ఉన్న శక్తిని గురించి సాక్ష్యం ఇస్తుంటాడు చూసారా. లైక్ మీరు నేను ఎలా అయితే సాక్ష్యం ఇస్తున్నామో అలా సాక్ష్యం ఇచ్చినప్పుడు అపవాదిని జయిస్తాం. ఇది అనుదిన పోరాటం. సో ప్రతిరోజు యేసు రక్తం మనకు అవసరం. ప్రతిరోజు యేసు రక్తం గురించి మనం సాక్ష్యం ఇస్తుండడం కూడా చాలా అవసరం. ప్రతిరోజు విజయంలో నడవడం చాలా అవసరం. ఈ భూమి మీద మనం జీవించే జీవితకాలం ఎంత ఉంటుందండి మహా అయితే? మీరు ఎప్పుడైనా అసలు దానికోసం ఆలోచన చేశారా బ్రదర్? ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనిషి సగటు ఆయుష్ కాలం అనుకుంటున్నాం. 70 సంవత్సరాలు అంటే ఎంత అనుకుంటున్నారు? 7 3 21, 365 రోజులు సంవత్సరానికి. 7 3 21, 7 65 ఎంతండి? ఇంచుమించుగా 24,000 రోజులు అంతే. 24,000 అంటే మనం ఎంతలో లెక్క పెడతాం? అవును. అంటే ఈ భూమి మీదకి మనం వచ్చాము, ఒక 24,000 రోజులు జీవిస్తున్నాము, వెళ్ళిపోతాం. ప్రతిరోజు ఈ అపవాది అనేవాడితో మనకు పోరాటం. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది, మనము పోరాడున్నది, మనమే పోరాడు, రక్తమాంసాలతో కాదు, అంటే మన సాటి మనుషులతో కాదు, లేదంటే జస్ట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తో కాదు, ఇన్విజిబుల్ ఫోర్సెస్ లోకనాథులతో మనము పోరాడున్నది. ఎఫెసీయులకు 6:10-12 నుంచి చాలా క్లియర్ గా ఉంటుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉన్నది.
అని ఎఫెసీ 10లో ఉంటది. అలా బలము కలిగి ఉంటేనే 12వ వచనంలో మనం పోరాడునది రక్త మాంసాలతో కాదు గాని అధికారులతో, ప్రధానులతోనూ అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతోనూ. ఇదే అక్కడ చూసాం మనం. ఈ పోరాటములో విజయము కలగాలి మనకంటే యేసు రక్తములో ఉన్న శక్తి చాలా అవసరం. యేసు రక్తములో ఉన్న శక్తి వలన, ఆ రక్తమును గురించి మనం ఇచ్చే సాక్ష్యం వలన మాత్రమే ఈ యొక్క దుష్ట శక్తుల పైన మనం విజయం సాధించగలుగుతాం. భూమి మీద ఉన్నటువంటి సగటు మానవుడికి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోరాటం. తెలిసినా తెలియక మరింతగా పోరాటములో కొనసాగుతున్న వ్యక్తి ఎవరంటే ఎప్పుడైతే యేసుని ప్రభువుగా అంగీకరించాడో అప్పుడు వాడితో నిజమైన పోరాటంలోనికి ఈ అపవాదాన్ని కూడా వస్తాడు. అది ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారా మీరు? దేవుని పిల్లలై ఉన్నారా మీరు? యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఆయన రక్తముని గురించి సాక్ష్యం ఇవ్వడమే. ఇందాక మనం 12:11 చదివాం. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చే సాక్ష్యం. దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాం మనం? మీ మనసాక్షి నా మనసాక్షి దేని బట్టి శుద్ధి చేయబడింది? యేసు రక్తము వలన. మనసాక్షి శుద్ధి చేయబడకపోతే మన పాత జీవితం ఏంటో మనకు తెలుసు, ప్రస్తుత జీవితం ఏంటో మనకు తెలుసు. పాత కాలంలో బానిసత్వం అంటే గతంలో బానిసత్వము, ప్రస్తుతము స్వాతంత్రం. గతంలో ఒక భయంకరమైనటువంటి బంధకము, ఇప్పుడు స్వేచ్ఛ అనుభవిస్తున్నాము. దేని వలన? యేసు రక్తములో ఉన్న శక్తి వలన. కాబట్టి ఈ యొక్క డీప్ రెవల్యూషన్స్ అనే ఛానల్ ద్వారా ఒక 2-3 వారాలు యేసు రక్తం యొక్క శక్తిని గూర్చి, అలాగే యేసు రక్తము చేసే క్రియలను గూర్చి మనము అధ్యయనం చేసి ఈ భూలోకంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10 కోట్ల మంది ప్రజలే కాకుండా తెలుగును చదవగలిగి గ్రహించగలిగే మనుషులు ఈ భూమి మీద ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఈ యొక్క ఛానల్ కి కనెక్ట్ అవ్వాలని, తద్వారా ఆ రక్తంలో ఉన్న శక్తిని మీరు నేను ఏ రకంగా అనుభవిస్తున్నామో, ఎంజాయ్ చేస్తున్నామో వాళ్ళు కూడా అనుభవించి ఆ యొక్క స్వేచ్ఛలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క 3 ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ ఎన్ని ఎపిసోడ్స్ అయినా కూడా అంటే లాంగ్ వీడియో మనం చేస్తుంటే అది కూర్చొని చూడడానికి చాలా మందికి సమయం సరిపోకపోవచ్చు. సో ఫ్యూ ఎపిసోడ్స్, అది 1, 2, 3 ఎన్ని ఎపిసోడ్స్ అన్నా కావచ్చు, కానీ ఎన్ని వారాలైనా ఎన్ని వీడియోస్ అన్నా కట్ చేసి యేసు రక్తములో ఉన్నటువంటి శక్తిని గురించి మనం ప్రీచ్ చేస్తుండగా ఆ రక్తంలో ఉన్న శక్తి ఈ ఛానల్ ద్వారా మనకి కనెక్ట్ అయినటువంటి, మన అనాయింటింగ్ కి కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేసి అనేక మంది విడుదల పొందుకోవాలని, మీరు నేను అనుభవిస్తున్నటువంటి ఆ స్వేచ్ఛని, ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు కూడా అన్ని రకాలుగాను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, కుటుంబంలో పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను వాళ్ళు కూడా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను బ్రదర్. అయితే నేను మీతో మాట్లాడుతుండగా ఒక విషయం గుర్తొస్తుంది. మన అద్భుతమైన సేవకులు యేసన్న గారు కూడా యేసు రక్తమును గురించి ఒక అద్భుతమైన పాట రాశారు, పాడారు కదా. అవును. యేసు రక్తము 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 అన్న పాట అసలు అది చూస్తున్నప్పుడు ఆ పాట పాడుతుండగా ఆయన తన్మయత్వముతో ఎక్కడికో వెళ్ళిపోతూ పాడతారు. అవును కదా. ఆ పాట మనం మనం చూస్తే చర్చిలో పాడినప్పుడు కూడా ఆ యొక్క అభిషేకం గాని, ఆ యొక్క దేవుని యొక్క తాగుదల గాని, అది డిఫరెంట్ రెమ్ లోకి ఎంటర్ అవుతాం. నేను గతంలో ధ్యానం చేస్తున్నప్పుడు బ్రదర్ అంటే దేవుడి యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తూ గడిపిన కొన్ని సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బెన్నీ హిన్ కూడా ఈ మాట అంటుంటాడు అనమాట. యేసు రక్తమును గూర్చి ఎప్పుడు ధ్యానం చేస్తున్నా ఒక నూతనమైన అభిషేకము, నూతనమైన స్థితి తన పరిచర్య కలుగుతూ ఉంటది. ఎందుకంటే చాలా సార్లు మనము అనుకుంటాం యేసు రక్తము మూలమైన సబ్జెక్ట్, బేసిక్ కాన్సెప్ట్ అని మాత్రమే అనుకుంటాం. ఆ యేసు రక్తం గురించి ఎవరికి తెలీదు, అందరికీ తెలుసు అన్న ఒక అపోహలో అనేక మంది విశ్వాసులు, సేవకులు కూడా ఉన్నారు. బట్ మన క్రైస్తవ జీవితానికి పునాది యేసు రక్తం. ఆ రక్తంలో ఉన్న శక్తే మొట్టమొదటిగా మన పాపం క్షమించబడకంట దేవుడు మహిమను మనము
పొందుకోలేము. అంతే. ఆ పాపం క్షమించబడాలంటే యేసు రక్తంలో మనం ఆశ్రయించాలి. పరిశుద్ధాత్ముడు కూడా మిమ్మల్ని, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడిని కూడా క్రైస్తవుడిగా మార్చాలి అంటే ఫస్ట్ ఆ సిలువ రక్తం దగ్గరికే నడిపిస్తారు. ఆ సిలువ రక్తం ద్వారా మన పాపములు క్షమించబడ్డాకే మనము పరిశుద్ధాత్మలో మునిగి తేలగలుగుతాము, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రాగలుగుతాము. సో ఆ దేవుని శక్తిని అనుభవించగలుగుతాము. సో సేవకుడు ఏసన్న గారు పాడిన పాటను ఒకసారి దయచేసి మీరు నా కోసం ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి కోసం పాడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన రక్తము, యేసు రక్తము అమూల్యమైనది. చాలా చక్కటి చరణం ఉంది. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. రక్తములో చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే. చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. మరొకసారి, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. నిజంగా బ్రదర్, ఈ డీప్ రెవల్యూషన్స్ ఛానల్ ఓపెన్ చేయడానికి దేవుడు కలగజేసినటువంటి ఆ ఇన్స్పిరేషన్, ఈ ఛానల్లో మనము మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క రక్తమును గూర్చినటువంటి అద్భుతమైన లోతైనటువంటి ప్రత్యక్షత యొక్క వివరణ కలగజేయడం కోసము దేవుడు మనల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 3 ఎపిసోడ్స్ మనము యేసు రక్తము మరీ రక్తము కాదు, దేవుని రక్తమే అని వివరించాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో యేసు రక్తంలో ఉన్న శక్తిని గూర్చి, యేసు రక్తము చేసే క్రియలను గురించి వివరిస్తుండగా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ ద్వారా మనతో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ నూతనమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, స్వేచ్ఛని, ఆ యొక్క విడుదలని అనుభవించి మనకి సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే అది మన గొప్పతనం కాదు, కానీ యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఆ రక్తమును గుర్చినటువంటి వాక్యాలు, మనం అనేకమైన వాక్యాలు ఇందులో నుంచి తీసి వివరిస్తూ ఉండగా ఆ రక్తం వారి జీవితంలో, వాళ్ళ హృదయంలో, వారి శరీరంలో, వారి కుటుంబంలో, వారి బిడ్డల జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో వారి మనస్సాక్షిని శుద్ధి చేస్తూ వారికి కావలసినటువంటి మనశ్శాంతిని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ అద్భుతమైనటువంటి సమయంలో వీక్షకుల కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. తద్వారా వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ మీరు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించండి. తప్పకుండా సార్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రంలో దయగల రక్షక, మీకు వందనాలు ప్రభా. దేవా, ప్రత్యేకంగా తండ్రి మీ రక్తం గురించి ధ్యానించడానికి, మీ రక్తంలోని శక్తిని మేము అనుభవించడానికి, మీ రక్తం చేయు క్రియలను తండ్రి అనుభూతిలోకి మేము స్వీకరించడానికి ఈ పర్టికులర్గా డీప్ రెవల్యూషన్ ఛానల్ ద్వారా తండ్రి నీ కుమారుడు, నీ సేవకుడైన తండ్రి ఇవాంజలిస్ట్ తండ్రి ఇస్రాయల్ గారిని తండ్రి ప్రేరేపించి అనేకులకు రక్షార్థం, అనేకులకు ఆశీర్వాదం నిమిత్తం ప్రభా ఏర్పాటు చేసిన తండ్రి ఈ ఛానల్ బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి నీ నామంలో శక్తి ఉన్నది, నీ రక్తంలో శక్తి ఉన్నది. నీ రక్తం యొక్క శక్తిని మేము ధ్యానం చేయించుండగా ప్రభా అనేకుల్ని తాకుటకు తండ్రి నువ్వు తండ్రి శిలువ యాగమై మా కోసం మరణించి ప్రభా మీ రక్తాన్ని చింది మమ్మల్ని మీ రక్తం ద్వారా మమ్మల్ని కొన్నావు ప్రభా. దాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. కొనబడిన ఈ యొక్క జనాంగాన్ని ప్రభా, నీ సొంత సొత్తు అయిన ఈ జనాన్ని అపవాది దొంగతనానికి, నాశనానికి, నరహత్యకే కానీ మరి దేనికి రాదు. వాడు పలు విధాలుగా మమ్మల్ని తండ్రి బాధలో తండ్రి మమ్మల్ని
బాధలోకి నెట్టివేయుచుండగా ప్రభా మరొకసారి సిలువ రక్తము, యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము, ఈ రక్తం చెంత చేరినప్పుడు ప్రభా మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన తండ్రి సమృద్ధి ఆ రక్తంలో ఉన్నది ప్రభా. ఈ రక్తము శుద్ధి చేస్తుంది తండ్రి అయిన దేవుని దగ్గరికి మమ్మల్ని దరి చేర్చడానికి ఈ నిష్కళంకమైన అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయించుండగా ఎవరైతే ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వాళ్ళందరి మీద యేసు రక్తం యొక్క కుమ్మరింపు జరుగును కాక. యేసు నామమున ప్రతి ఒక్కళ్ళు తాకండి ప్రభా, శుద్ధి చేయండి, అపవాది క్రియలను అయిపోవచ్చు. యేసు రక్తం చేత ప్రతి ఒక్క అపవాది క్రియలను యేసు నామంలో, యేసు రక్తంలో వెరకొడుతున్నారు. ప్రతి విధమైన అంధకార చేతబడి చిల్లంగి క్రియలను ఏదైతే కుటుంబాల మీద దాడి చేస్తుందో వాడి యొక్క క్రియలను యేసు రక్తంలో వెరకొడుతున్నారు, యేసు నామంలో వెరకొడుతున్నారు. ఇప్పుడే కుటుంబాలకి, బిడ్డలకి స్వస్థత, బిడ్డలకి స్వేచ్ఛను ప్రకటిస్తాం యేసు నామమున తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రతి ఒక్క నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Thank you. God bless you. Praise the Lord. Praise the Lord.